హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 28. ఆ టైటిల్ కింద ఉన్న విషయాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ కష్టాల నుండి ఎలా బయటపడాలో అవంతిక ఎంత ఆలోచించినా ఆమెకు అంతకంటే పెద్ద ప్లాన్ ఏమీ తోచలేదు. అక్కడ కేవలం ఒకే ఒక్క వాక్యం రాసి ఉంది. ఏదో ఒక రకంగా ఈ సంవత్సరం ఆఖరికల్లా అనిరుద్ నుండి ఎలాగైనా విడాకులు తీసుకోవాలి. అది చూడగానే అనిరుద్ ముఖంలో ఒకేసారి కోపం, తీవ్రమైన బాధ కలగలిసి వచ్చాయి. తాను ఆమె కోసం మారిపోవాలని, తనను తాను సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తుంటే ఆమె మాత్రం తనని వదిలేసి వెళ్ళిపోవడానికే గట్టిగా నిశ్చయించుకుంది. ఈ ఫైల్ని ఆమె నిన్న రాత్రే క్రియేట్ చేసింది. అంటే తనని ఒక పిచ్చోడిలా ఆట ఆడించింది. పైకి మాత్రం ఎంతో నాటకీయంగా ఆ గిఫ్ట్లు ఇచ్చి తీపి మాటలు చెప్తూ సుఖపెట్టాలని చూస్తూ లోపల తన రూమ్లో కూర్చొని ఇక్కడి నుండి పారిపోవడానికి ప్లాన్ వేస్తుందా? అనిరుద్ధ్ మనసులో అవంతిక చాలా డిఫరెంట్గా ఉంటుందని అనుకున్నాడు. కానీ ఆమెలో ఉన్న ఒకే ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆమె రెండు నాలుకల పాము. అతను కోపంతో ఆ ల్యాప్టాప్ను గట్టిగా మూసేసి విసురుగా ఆ రూమ్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు అనిరుద్ గ్రూప్ ఆఫీస్లో జరిగిన బోర్డ్ మీటింగ్లో అనిరుద్ ప్రవర్తనను చూసి మేనేజర్లందరూ తెగ కంగారు పడిపోయారు. అతను కాన్ఫరెన్స్ హాల్లోకి అడుగుపెట్టిన క్షణం నుండి విపరీతమైన కోపంతో చిరాకుతో కూర్చున్నాడు. అతని ముఖంలో ఉన్న ఆ భయంకరమైన కోపం చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా లోపల వణికిపోయారు. డిపార్ట్మెంట్ మేనేజర్లందరూ సీట్లలో అటెన్షన్గా కూర్చుని కనీసం గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడ్డారు. నిజానికి ఈసారి కంపెనీ సాధించిన లాభాలు అందరూ అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి బాస్ ఎందుకు అంత కోపంగా ఉన్నారో ఎవరికీ అర్థం కాలేదు. మీటింగ్ మొత్తం మీద అనిరుద్ధ్ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ప్రతి డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ను అశ్రద్ధగా నిర్లిప్తంగా విన్నాడు. మీటింగ్ ముగిసే సమయంలో కేవలం ఇక వెళ్ళొచ్చు అని ఒకే ఒక్క మాట చెప్పి మెరుపు వేగంతో హాల్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. కిరణ్ అతని వెనకాలే వెళ్ళాలని చూశాడు. కానీ అంతలోనే ఒక డిపార్ట్మెంట్ మేనేజర్ అతన్ని పట్టుకుని ఆపేశాడు. ఏమైంది కిరణ్ గారు? బాస్ ఎందుకు అంత కోపంగా ఉన్నారు? ఈ క్వార్టర్లో మేము చూపించిన పర్ఫార్మెన్స్ ఆయనకు నచ్చలేదా? ఒకవేళ నచ్చకపోతే ఆయన ఏం ఆశిస్తున్నారో చెప్తే మేము ఇంకా కష్టపడి ఆ టార్గెట్ రీచ్ అవుతాం కదా. అవును కిరణ్, మీటింగ్ మొత్తం ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండడం చాలా వింతగా ఉంది. మన కంపెనీ గురించి ఏమైనా కొత్త ప్లాన్స్ వేస్తున్నారా ఆయన? అందరూ కిరణ్ని చుట్టుముట్టి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని కంగారు పడ్డారు. కిరణ్ తన కళ్ళద్దాలను సర్దుకుంటూ ఈ క్వార్టర్లో కంపెనీ సాధించిన లాభాల పట్ల అనిరుద్ సారు చాలా హ్యాపీగా ఉన్నారు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఆయన మూడ్ బాగాలేకపోవడానికి ఆఫీస్ వర్క్ కారణం కాదు. అది ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయం. మీరంతా వెళ్ళి మీ పనులు చూసుకోండి అని చెప్పాడు. ఆ మాట చెప్పి కిరణ్ వేగంగా అనిరుద్ క్యాబిన్ వైపు వెళ్ళాడు. తలుపు కూడా కొట్టకుండా కంగారుగా లోపలికి వెళ్ళిన కిరణ్కి అక్కడ ఒక గెస్ట్ కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యం వేసింది. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను విక్రమ్ గారు, నమస్తే అన్నాడు కిరణ్. హే కిరణ్, మీ బాస్ని ఒక నిమిషం నేను అప్పుగా తీసుకుంటున్నాను అంటూ విక్రమ్ చిన్నగా నవ్వాడు. కిరణ్కి విషయం అర్థమయ్యి వెంటనే సారీ చెప్పి బయటకు వచ్చేసి తలుపు మూసేశాడు. ఆ రూమ్లో మళ్ళీ నిశ్శబ్దం ఆవరించగానే విక్రమ్ ముఖంలో ఉన్న నవ్వు మాయమైంది. మా పేరెంట్స్ చెప్పారని శృతిని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అనిరుద్ధ్. కానీ నేనెంత చెప్పినా తను నాతో రావడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు విక్రమ్ అన్నాడు. ఈ ప్రపంచంలో తను కేవలం నీ మాట మాత్రమే వింటుంది అనిరుద్ధ్, నువ్వే కాస్త చెప్పాలి. అనిరుద్ధ్ వెంటనే విక్రమ్ ముందే తన ఫోన్ తీసి శృతికి కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవడమే ఆలస్యం. శృతి చాలా ఎగ్జైట్మెంట్తో లిఫ్ట్ చేసింది. అనిరుద్ధ్, ఏదైనా మాట్లాడాలా అంది. నువ్వు వెంటనే నీ జాబ్కి రిజైన్ చేసి మీ అన్నయ్యతో కలిసి ఇంటికి వెళ్ళిపో. అనిరుద్ధ్ చాలా డైరెక్ట్గా ముక్కుసూటిగా చెప్పేశాడు. అతను అంత ఓపెన్గా చెప్పేసరికి పక్కనే ఉన్న విక్రమ్ ముఖం గంభీరంగా మారింది. శృతి ఒక్క క్షణం సైలెంట్గా ఉండి ఆ తర్వాత గట్టిగా అరిచింది. విక్రమ్ నీకేదో చెప్పాడు కదూ, నువ్వు అతని మాటలు అస్సలు నమ్మకు. నేను అతనితో వెళ్ళను అంటూ వెంటనే ఫోన్ కట్ చేసింది.
అనిరుద్ధ్ ఫోన్ పక్కన పెట్టి విక్రమ్ వైపు చాలా సీరియస్ గా చూస్తూ, గడిచిన నెలల్లో ఆమె ప్రవర్తన వల్ల నేను ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డానో తెలుసా? ఇదే ఆఖరిసారి. మీ ఫ్యామిలీ విషయాలను నా దగ్గరకు తీసుకురావద్దు అని గట్టిగా చెప్పాడు. అనిరుద్ మూడ్ అస్సలు బాలేదని గ్రహించిన విక్రమ్ వెంటనే లేచి నిలబడి, సరే నేను ఇక వస్తాను అంటూ క్యాబిన్ లోంచి బయటకు నడిచాడు. బయట అతనికి కిరణ్ ఎదురయ్యాడు. ఏంటి కిరణ్, మీ కంపెనీ ఏమైనా పెద్ద నష్టాల్లో ఉందా ఏంటి? అనిరుద్ ఈరోజు మరీ ఇంత కోపంలో ఉన్నాడు అని అడిగాడు విక్రమ్. బిజినెస్ అంతా బానే ఉందండి. మన అనిరుద్ సార్ లవ్ లైఫ్ లోనే పెద్ద క్రైసిస్ నడుస్తుందండి, కిరణ్ బదులిచ్చాడు. విక్రమ్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ, అవునా, అతను ఎవరితోనైనా లవ్ లో ఉన్నాడా? నాకెందుకు తెలీదు అని అడిగాడు. తన భార్యతోనే. అవంతికతోనా? ఓ, అంటే మీకు ఆల్రెడీ విషయం తెలిసే ఉందన్నమాట. శృతి చెప్తుంటే విన్నానులే. ఎప్పుడు మాట్లాడినా అనిరుద్ గురించే చెప్తుంది. నా చెవులు పోతున్నాయి. విక్రమ్ నవ్వుతూ అన్నాడు. అంటే మన అనిరుద్ధు ఒక చిన్న కాలేజీ అమ్మాయి ప్రేమలో పడ్డాడన్నమాట. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదంతా విధిరాత సార్, కిరణ్ అన్నాడు. కానీ నా చెల్లెలు పరిస్థితే పాపం, జాలిగా ఉంది. విక్రమ్ నిట్టూర్చాడు. నన్ను క్షమించండి విక్రమ్ గారు, నేను ఒక మాట ఓపెన్ గా చెప్తాను, కిరణ్ అన్నాడు. శృతి గారు చాలా గొప్ప అమ్మాయే కావచ్చు, కానీ ఇన్నేళ్లుగా ఆమె అనిరుద్ధు సార్ పక్కనే ఉన్నా ఆయన ఆమెను ప్రేమించలేదు. రేపు రాబోయే 20-30 ఏళ్ళు ఆమె ఆయన పక్కనే ఉన్నా ఆయన ఆమెను ఎప్పటికీ ప్రేమించలేరు. ఆ మాట వినగానే విక్రమ్ కళ్ళల్లో ఒక క్షణం కోపం, అసూయ మెరిశాయి. గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అనిరుద్ధ్ కంపెనీ మేనేజర్లందరినీ తీసుకొని డిన్నర్కి వెళ్ళాడు. ఆ తర్వాత వినయ్ అతన్ని బలవంతంగా డ్రింక్ చేయడానికి లాక్కెళ్ళాడు. అనిరుద్ధ్ చాలా కోపంలో, బాధలో ఉన్నాడనే విషయం అక్కడున్న అందరికీ తెలుసు. కానీ దానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. అందుకే అందరూ కలిసి ప్లాన్ చేసి అతనికి ఎక్కువగా డ్రింక్ చేయించి నిజాన్ని బయట పెట్టాలి అనుకున్నారు. అనిరుద్ధ్ కళ్ళల్లో కాస్త మత్తు కనిపిస్తుండడం గమనించిన వినయ్ వెంటనే అతని చేతిలో ఉన్న వైన్ గ్లాస్ను పక్కకు లాగేసుకున్నాడు. నువ్వు ఈరోజు అస్సలు మాట్లాడడం లేదా అనిరుద్ధ్? ప్రతి విషయాన్ని మనసులోనే దాచుకుంటే ఎంత స్ట్రెస్ వస్తుందో తెలుసా అంటూ వైన్ గ్లాస్ ప్లేస్లో ఒక జ్యూస్ గ్లాస్ పెట్టాడు వినయ్. అనిరుద్ధ్ తన పొడవాటి వేళ్లతో నుదుటిని నొక్కుంటూ కళ్ళు సగం మూసి చాలా లో గొంతుతో అన్నాడు. అవంతిక నన్ను వదిలేసి విడాకులు తీసుకోవాలనుకుంటుంది, అతను నెమ్మదిగా అన్నాడు. నిజంగానే నేను అంత వర్స్ట్గా ఉన్నానా? ఆ మాట వినగానే ఆ రూమ్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యి సైలెంట్ అయిపోయారు. అసలు తమ బాస్ని అంత తక్కువగా అంచనా వేయడం ఎవరికైనా సాధ్యమా? అసలు ఆ అవంతిక తలలో బుర్రుందా లేదా? మన అనిరుద్ధ్ కేవలం హ్యాండ్సమ్ మాత్రమే కాదు, బిజినెస్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న అపర కుబేరుడు. అలాంటి వాడిని ఇష్టపడే అమ్మాయిలు, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడి నుండి సౌత్ పోల్ వరకు లైన్ కడతారు. అలాంటిది ఆమె విడాకులు కావాలనడం ఏంటి అని అందరూ నోరెళ్లబెట్టారు. తనను ఈ రేంజ్లో బాధ పెట్టడానికి అసలు అవంతిక తనని తాను ఏమనుకుంటోంది? అనిరుద్ధ్ మనసులో కోపం నరనరాల్లో పాకుతోంది. వినయ్, నీకు అవంతిక గురించి ఏమనిపిస్తోంది అని కిరణ్ అడిగాడు. ఆమె జస్ట్ ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్ లాగే ఉంటుంది అని వినయ్ మొదట చెప్పి ఆ వెంటనే మాట మార్చుకుంటూ, ఆగు, అలా అనలేంలే, తను చూడడానికి చాలా బాగుంటుంది. శృతి లుక్స్ చూస్తే అందంతో చంపేసేలా ఉంటే అవంతిక మాత్రం పక్కింటి అమ్మాయిలా చాలా స్వీట్గా, ఫ్రెండ్లీగా అనిపిస్తుంది అన్నాడు. నేను అసలు అవంతికని ఎప్పుడు చూడలేదు. తను కూడా మనతో జాయిన్ అవ్వమని ఒకసారి ఫోన్ చేసి పిలుద్దామా అని గ్యాంగ్ లో ఒకడు సలహా ఇచ్చాడు. వినయ్ ఒక్కసారి అనిరుద్ధ్ వైపు చూశాడు. అనిరుద్ధ్ ఇంకా తలనొప్పితో నుదురు నొక్కుంటూనే ఉన్నాడు. దాంతో వినయ్ తన జేబులోంచి ఫోన్ బయటకు తీశాడు. అనిరుద్ధ్, నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి నేను అవంతికను ఇక్కడికి రమ్మని చెప్తానులే అన్నాడు వినయ్. అనిరుద్ధ్ శ్వాస బరువెక్కింది. తను వద్దని ఏమీ అనకపోవడంతో వినయ్ తను ఓకే చెప్పినట్లే అనుకున్నాడు. అటు అనిరుద్ధ్ ఇంట్లో, అవంతిక తన రూమ్ లో టేబుల్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా తన ప్రాజెక్ట్ వర్క్ కరెక్షన్స్ చేసుకుంటుంది. అంతలో ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద అనిరుద్ధ్ అనే పేరు చూడగానే తను ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కానీ తను ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు అవతలి వైపు ఉన్నది అనిరుద్ధ్ కాదు. హలో అవంతిక గారు,
ప్రస్తుతం మీరు బిజీగా ఉన్నారా? లేదు. ఎవరు? అవంతిక మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. అనిరుద్ కొంచెం ఎక్కువగా డ్రింక్ చేశాడు. మీరు వచ్చి అతన్ని తీసుకెళ్ళగలరా? నేనా? అతనితో పాటు బాడీగార్డ్ ఉంటాడుగా. బాడీగార్డ్ కూడా డ్రింక్ చేయలేదు కదా అని అడిగింది. ఆమె ఇచ్చిన సమాధానానికి అక్కడ రూమ్ లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈరోజు బాడీగార్డు అతనితో లేడు. వినయ్ సమాధానమిస్తూ, సో మీరు వస్తున్నారా లేదా అని అడిగాడు. అవంతిక సీట్లోంచి లేచి క్లోజెట్ నుంచి తన కోట్ తీసుకుంటూ నాకు అడ్రస్ పంపించండి, నేను బయలుదేరుతున్నాను అంది. వినయ్ ఫోన్ పెట్టేసి వాళ్ళున్న రెస్టారెంట్ లొకేషన్ పంపించాడు. దాదాపు 40 నిమిషాల తర్వాత అవంతిక డ్రైవర్తో కలిసి ఆ రెస్టారెంట్కి చేరుకుంది. తను కారు దిగగానే రెస్టారెంట్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్న మగాళ్ళంతా ఒక్కసారిగా ఆమె వైపే చూశారు. అందరూ తననే చూస్తుండటంతో అవంతిక ముఖం కొంచెం సిగ్గుతో ఇబ్బందితో ఎర్రబడింది. తన మెడ చుట్టూ ఉన్న కోట్ కాలర్ని కాస్త పైకి లాక్కుంది. వినయ్ అనిరుద్ని నడిపించుకుంటూ వచ్చి అవంతికకు అప్పగిస్తూ, అవంతిక గారు, మీరు అతన్ని ప్రేమించకపోయినా పర్లేదు కానీ కనీసం బాధ పెట్టకండి అన్నాడు. అనిరుద్ బరువుకి అవంతిక ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయేంత పని అయ్యింది. బాధ పెట్టడమా? ఆమెకు ఏమీ అర్థం కాక ఆశ్చర్యపోతూ, నాకు అతన్ని బాధ పెట్టాలని ఉన్నా అది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు అంది. ఆమె అన్న మాటలు అనిరుద్ధాహాన్ని గట్టిగా దెబ్బతీశాయి. అతను ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆమెను కారుకు అడ్డంగా నెట్టి గట్టిగా పట్టుకున్నాడు. అవంతికకు అనిరుద్ధ్ నుంచి ఆల్కహాల్ స్మెల్తో పాటు లైట్గా సిగరెట్ స్మెల్ కూడా తెలిసింది. అప్పుడే అవంతిక గమనించింది, వినయ్ వెనుక ఉన్న వాళ్ళంతా ఫోన్లు తీసి తమ వైపు కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తున్నారు. వీళ్ళంతా వినయ్తోనే కలిసి ప్లాన్ చేసినట్లే ఉన్నారు. అవంతిక అనిరుద్ని గట్టిగా పక్కకు నెట్టేయాలని చూసింది. కానీ ఎక్కడ అతను కింద పడిపోతాడో అని భయపడి మళ్ళీ అతని చేయి పట్టుకుంది. అది చూసి డ్రైవర్ త్వరగా వచ్చి హెల్ప్ చేయడంతో ఇద్దరూ కలిసి అనిరుద్ని కారు వెనక సీట్లో కూర్చోపెట్టారు. అవంతిక అనిరుద్కి సీట్ బెల్ట్ పెడుతుండగా డ్రైవర్ ఆమెకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. అప్పటికే కంగారులో ఆమెకు బాగా చెమటలు పట్టడంతో ఆ బాటిల్ తీసుకొని గబగబా పెద్ద గుక్కెడు నీళ్లు తాగేసింది. అది సార్ కోసం తెచ్చిన నీళ్ళమ్మగారు అన్నాడు డ్రైవర్ మెల్లగా. అంతే, అవంతిక ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది. తను వెంటనే ఆ బాటిల్ను అనిరుద్ చేతికి అందిస్తూ, మీకు నీళ్లు కావాలా అని అడిగింది. అతను కళ్ళు మూసుకొని కనుబొమ్మల దగ్గరకు పెట్టి చాలా అసౌకర్యంగా ఉన్నట్లు పడుకున్నాడు. ఆమె అడిగిన దానికి అసలు సమాధానమే ఇవ్వలేదు. అతను తన మాట వినలేదా, లేక వినిపించినా కావాలనే పలకలేదా అని అవంతికకు అర్థం కాలేదు. మీరే కొంచెం తాగించండి అమ్మగారు అని డ్రైవర్ సలహా ఇచ్చాడు. అవంతిక కాస్త విసుగ్గా ముఖం పెట్టింది. అనిరుద్ధ తల కాస్త పైకి లేపుదామని తన అరచేతిని అతని మెడ వెనుక భాగంలో పెట్టింది. ఆమె చేతి స్పర్శ తగలగానే అనిరుద్ధ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అవంతిక కంగారుగా చేయి వెనక్కి లాగేసుకొని తల వెనక్కి తిప్పి ఆ బాటిల్లో ఉన్న నీళ్ళని గబగబా తాగేసింది. అనిరుద్ధ్ ఆమె వైపు చూస్తూ తన ల్యాప్టాప్లో చూసిన డివోర్స్ ప్లాన్ గురించి ఆలోచించసాగాడు. అసలు తను అనుకున్న ప్లాన్ని ఎలా నిజం చేయాలని చూస్తుందో అని మనసులో అనుకున్నాడు. చీకటి రాత్రిలో కారు నిశ్శబ్దంగా వెళ్తోంది. కానీ కారు లోపల వాతావరణం నిమిష నిమిషానికి వింతగా మారిపోతోంది. అనిరుద్ధ చూపులన్నీ తన మీదే ఉన్నాయని అవంతికకు అర్థమవుతోంది. దాంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. కంగారులో ఆ ఖాళీ వాటర్ బాటిల్ను నలుపుతూ కూర్చుంది. అనిరుద్ ఒక్కసారిగా ఆమె చేతిలో ఉన్న ఖాళీ బాటిల్ని లాక్కొని పక్కకు విసిరేశాడు. ఆ శబ్దానికి ఆ నిశ్శబ్దం కాస్త బద్దలయ్యింది. నేను ఆ బిడ్డను అబార్షన్ చేయించమన్నందుకే కదా నువ్వు నన్ను వదిలేసి విడాకులు తీసుకోవాలని చూస్తోంది అని కోపంగా అడిగాడు. ఇక తప్పించుకునే దారి లేకపోవడంతో అవంతిక కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. పిల్లలు వద్దు అనుకునే హక్కు మీకుండొచ్చు, కానీ తల్లిని కావాలనే నా హక్కును బలవంతంగా లాక్కునే అధికారం మీకు లేదు. నాకు పిల్లలు కావాలి, నేను తల్లిని అవ్వాలనుకుంటున్నాను. మీరే చెప్పండి, విడాకులు తీసుకోవడం కాకుండా నాకంటూ ఒక బిడ్డను కనడానికి ఇంకేం దారుంది? ఈ విషయమే వాళ్ళ బంధంలో పెద్ద ములులా మారింది.
దీన్ని తేల్చుకోకపోతే ఇది జీవితాంతం ఇద్దరిని గుచ్చుతూనే ఉంటుంది. అసలు పిల్లల కోసమే ఎందుకు అంత పట్టుబడుతున్నావు? నీకు వాళ్ళంటే అంత ఇష్టమా? అనిరుద్ధ కళ్ళల్లో కోపం రగులుతోంది. అవంతిక పళ్ళు నూరుకుంటూ తన భావోద్వేగాలను అణుచుకోవడానికి ప్రయత్నించింది. తను ఒకవేళ ఇప్పుడు ప్రెగ్నెంట్ కాకపోయి ఉంటే పిల్లలు లేకుండా కూడా బతికేసేదేమో. కానీ ఇప్పుడు తన కడుపులో ఒక ప్రాణం ఉంది. ఆ బిడ్డల పట్ల తనకు బాధ్యత ఉంది. అసలు మీకెందుకు పిల్లలంటే అంత ద్వేషం? వాళ్ళను కనేది పెంచేది మీరు కాదు కదా. కనీసం వాళ్లకు ఈ లోకంలోకి వచ్చే ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అవంతిక అనిరుద్ధ్ కంటే గట్టిగా అరిచింది. ఆ మాటలకు డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు అనిరుద్ధ్ ముందే ఇంత గట్టిగా అరిచే ధైర్యం అవంతికకు ఎక్కడి నుంచి వచ్చింది? అతని ఓపికకు అస్సలు హద్దులు లేవని ఆమెకు తెలియదా? అనిరుద్ధు ఎక్కడ చేయి చేసుకుంటాడో అని డ్రైవర్ భయపడినట్లుగానే కారు వెనుక సీట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. కొంత సమయం తర్వాత అవంతిక కొద్దిగా శాంతించింది. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ప్రతి ఒక్కరికి మాట్లాడడానికి ఇష్టపడని విషయాలు కొన్ని ఉంటాయి. దీనికి గొడవ పడాల్సిన అవసరం ఏముంది? అంది మెల్లగా. నాకు నువ్వు ఒక్కదానివే దిక్కు అని అనుకోక అవంతిక. అనిరుద్ధ్ గొంతులో రక్తం గడ్డ కట్టేంత చలి, అతని మాటల్లో నిర్దయ, ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన ఇద్దరి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మీతో సమానంగా నిలబడాలని నేనెప్పుడూ ఆశపడలేదు అని అవంతిక బదులిచ్చింది. ఎవరు ఆకాశం, ఎవరు భూమి? అనిరుద్ధు అడిగాడు. అతని ప్రశ్న అవంతికకు అస్సలు అర్థం కాలేదు. అది అసలు ఎలాంటి ప్రశ్న? ఆమె అతనికి సమాధానం చెప్పలేదు. అప్పటికే ఆమె తల పగిలిపోతున్నట్లు నొప్పిగా ఉంది. కారు వెనుక సీటంతా ఆల్కహాల్ స్మెల్ వచ్చేస్తోంది. దాంతో ఆమెకు కడుపులో తిప్పినట్లు అనిపించి కారు విండో గ్లాస్ కిందకు దించింది. చల్లటి రాత్రి గాలి ఒక్కసారిగా కారులోకి దూసుకువచ్చి అవంతిక జుట్టును ఎగిరేలా చేసింది. అది ఆమె కంగారును కాస్త తగ్గించి మనసుకు ప్రశాంతతని ఇచ్చింది. తనకు తనొక్కటే దిక్కు కాదు అని అనిరుద్ధ్ అన్నాడు కదా. ఆ మాటను బట్టి తాను విడాకుల విషయంలో ఇలాగే పట్టుబట్టి కూర్చుంటే ఏదో ఒక రోజు అతను కూడా దానికి ఒప్పుకోవచ్చు అని ఆమెకు అనిపించింది. ఆ ఆలోచన ఆమె ఆందోళనను కాస్త తగ్గించింది. వాళ్ళింటికి చేరుకోగానే సుమతి మరియు డ్రైవర్ కలిసి అనిరుద్ధ్ను కారులోంచి కిందకు దించారు. అతను సురక్షితంగా ఉన్నాడని చూసుకొని అవంతిక సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి సుమతి ఆమె రూమ్కి వచ్చి, అమ్మా, అనిరుద్ బాబు తనను ఎవరినీ తాకనివ్వడం లేదు. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. జస్ట్ అతను ముఖం తుడిచి బట్టలు మార్చడానికి హెల్ప్ చేస్తే చాలు అంది. ముఖం తుడవడం, బట్టలు మార్చడమా? అనిరుద్ధ్ స్పృహ లేకుండా మంచం మీద ఉన్నప్పుడైతే అవంతికకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అతను కోలుకున్నాడు కదా. అతను కొంచెం ఎక్కువగా డ్రింక్ చేసి ఉండవచ్చు, కానీ స్పృహ కోల్పోలేదు. పైగా ఇంటికి వచ్చేటప్పుడు కారులో జరిగిన గొడవను ఆమె ఇంకా మర్చిపోలేదు. అతన్ని అలాగే పడుకోనివ్వచ్చు కదా సుమతి, అవంతిక సలహా ఇస్తూ. ఉదయం లేచాక అతన్ని ఫ్రెష్ అప్ అయి బట్టలు మార్చుకుంటారు, వదిలేసేయి అంది. అలా ఎలా కుదురుతుందమ్మా? సుమతి ఆశ్చర్యపోతూ అంది. నాతో వచ్చి ఒక్కసారి ట్రై చేయండి. మీరైతే ఆయన అంతగా ఎదురు తిరగకపోవచ్చు. అవంతిక అక్కడికి వెళ్ళేసరికి బెడ్రూమ్ తలుపులు తెరిచే ఉన్నాయి. అనిరుద్ధ్ మంచం మీద నిశ్శబ్దంగా నిద్రపోతున్నాడు. సుమతి అవంతికను మంచం వైపుకు నెడుతూ, బాబు బాగా తాగి ఉన్నారు. అర్ధరాత్రి ఎప్పుడైనా మేల్కొని వాంతి చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా పక్కన ఉండి చూసుకోవడం మంచిది అంది. సుమతి నెక్స్ట్ ఏం చెప్పబోతుందో అవంతికకు అప్పటికే అర్థమైపోయింది. కానీ అవంతిక వద్దు అని చెప్పేలోపే సుమతి మధ్యలో అందుకొని, ఇది అతని కాళ్ళు కోలుకోవడానికి చాలా ముఖ్యమైన సమయం. ఈ టైంలో ఏ చిన్న దెబ్బ తగిలినా అది తర్వాత చేసే థెరపీపై చాలా ప్రభావం చూపిస్తుందని డాక్టర్ చెప్పారు. ఈ రాత్రికి మీరు అతనితో ఉండండి అంది. దాంతో అవంతిక ముఖం కాస్త ఇబ్బందిగా మారింది. తన నోటి వరకు వచ్చిన అభ్యంతరాలను లోపలే నొక్కుకుంది. సుమతి చెప్పిన దాంట్లో నిజం ఉంది. కాదనడానికి ఆమె దగ్గర ఎలాంటి కారణం లేదు. బాబు కాసేపు నిద్రపోయాక ముఖం తొడవండి. ఒకవేళ నైట్ డ్రెస్ మార్చడం కుదరకపోతే జస్ట్ ఈ బట్టలు విప్పేసి
అలాగే పడుకోనివ్వండి అంటూ సుమతి గది తలుపు వైపు నడిచింది. అవంతికకు తల పగిలిపోతున్నట్లు అనిపించింది. సుమతి రూంలోంచి వెళ్ళిపోయాక అవంతిక మంచం పక్కనకు నడిచింది. అనిరుద్ధ్ కళ్ళు మూసుకొని ఉన్నాడు. శ్వాస బరువుగా ఉంది. అతని బుగ్గలు వింతగా ఎర్రబడి ఉన్నాయి. అసలు అతను ఎంత తాగాడో ఏంటో అనుకుంది. అవంతిక బాత్రూంలోకి వెళ్ళి ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తెచ్చింది. ఆ గిన్నెను మంచం పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి తను మంచున కూర్చొని అనిరుద్ధు షర్ట్ బటన్స్ విప్పడం మొదలుపెట్టింది. తన షర్ట్ని ఎవరో తాకుతున్నారని గ్రహించిన అనిరుద్ధు వెంటనే రిఫ్లెక్స్ గా ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అదే సమయంలో అతని కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. అందులో తీవ్రమైన అప్రమత్తత కనిపిస్తోంది. చెయ్యి వదులు, అవంతిక అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. లేదా నీ బట్టలు నువ్వే విప్పుకో. అనిరుద్ధికి స్వయంగా ఏమీ చేసే ఓపిక లేదు. అతని తల విపరీతంగా నొప్పిగా ఉంది. ఆలోచించే శక్తి పూర్తిగా కోల్పోలేదు. కానీ ఆల్కహాల్ వల్ల శరీరం మొద్దుబారిపోయింది. అతను ఆమె చేతిని వదిలేశాడు. దాంతో అవంతిక అతని షర్ట్ విప్పేసి బెల్ట్ కూడా తీసేయగలిగింది. కానీ ఆమె అతని ప్యాంటు కూడా విప్పబోతుండగా అనిరుద్ధు తన పెద్ద చేత్తో ఆమె సన్నటి మణికట్టును గట్టిగా పట్టుకున్నాడు. ఈసారి అతని పట్టు మరింత గట్టిగా ఉంది. నా రూంలోకి నిన్నెవరు రమ్మన్నారు? అతని రొమ్ము ఎగసిపడుతుండగా గర్జించాడు. నా బట్టలు విప్పడానికి నీకెవరు పర్మిషన్ ఇచ్చారు? నువ్వెప్పుడు ఇంతేనా? ఇంత పద్ధతి లేని దానివా? అవంతికకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇదంతా ఆల్కహాల్ పవరా? బహుశా రేపు పొద్దున్న లేచేసరికి ఈ రాత్రి జరిగిన విషయాలు ఏవీ అతనికి గుర్తుండకపోవచ్చు అని ఆమెకు అనిపించింది. ఆ ఆలోచన రాగానే అవంతిక తన మనసులోని సంకోచాలన్నింటినీ పక్కన పెట్టేసింది. ఆమె అతని చేతిని గట్టిగా పక్కకు నెట్టేసి అతని ప్యాంటు నడుం భాగాన్ని పట్టుకొని 2-3 సార్లు గట్టిగా లాగి దాన్ని విప్పేసింది. అనిరుద్ధ్ కనుబొమ్మలు దగ్గరకు పెట్టి ఆమె వైపు కోపంగా చూశాడు. కానీ ఆమె అతని చూపులను అస్సలు పట్టించుకోకుండా ఆ బట్టలన్నింటినీ తీసుకెళ్లి లాండ్రీ బాస్కెట్లో పడేసింది. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ల గిన్నెలో ఉన్న టవల్ను తీసుకొని గట్టిగా పిండి కోపంతో రగిలిపోతున్న అనిరుద్ధ ముఖాన్ని మెల్లగా తొడవడం ప్రారంభించింది. చిన్నపిల్లాడిలా ప్రవర్తించడం ఆపు. అవంతిక అతని ముఖం తుడుస్తూ చాలా నెమ్మదిగా సాఫ్ట్గా అంది. నీకిలా సేవ చేయాలని నాకు మాత్రం ఆశగా ఉందా ఏంటి? ఒళ్ళంతా మందు వాసన వస్తోంది. నీకు శుభ్రత ఎక్కువ అంటారు కదా, అదంతా జస్ట్ యాక్టింగేనా? నీ కాళ్ళు ఇంకా పూర్తిగా కోలుకోలేదు కాబట్టే నేను ఈ మాత్రమైనా హెల్ప్ చేస్తున్నాను. లేకపోతే అస్సలు పట్టించుకునేదాన్ని కాదు. ఆమె గొంతు వినపడగానే అనిరుద్ధ శ్వాస మెల్లగా శాంతించింది. అతనిపై ఒక్కసారిగా నిద్రమత్తు కమ్మేసింది. ఆమె మాటలు అతనికి ఒక జోలపాటలా అనిపించాయి. అవంతిక అనిరుద్ధ్ ముఖం తొడవడం పూర్తి చేశాక అతనిపై దుప్పటి కప్పి సరిగ్గా సర్దింది. తను బాత్రూంకి వెళ్ళి అంతా క్లీన్ చేసుకొని బెడ్రూమ్కి తిరిగి వచ్చేసరికి అతను అప్పటికి మంచి నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఆమె మనసారా ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. మంచున కూర్చొని గది చుట్టూ ఒకసారి చూసింది. తను ఇక్కడికి వచ్చిన మొదటి 3 నెలలు తన ప్రతి కదలికను కెమెరాల ద్వారా ఎలా పర్యవేక్షించారో, రికార్డు చేశారో గుర్తుకు రాగానే ఆమె శరీరం ఒక్కసారిగా జలధరించింది. ఇప్పుడు ఆ కెమెరాలన్నీ బహుశా తీసేసుంటారు. అనిరుద్ధు ముక్కుసూటిగా కోపంగా ఉంటాడేమో కానీ అంత వికృత బుద్ధి ఉన్నవాడైతే కాదు. అవంతిక లేచి తన రూమ్కి వెళ్ళి తన దిండు దుప్పటి తీసుకువచ్చింది. ఆ రాత్రి అనిరుద్ధు మధ్య మధ్యలో చాలాసార్లు మెలకువ వచ్చి లేచాడు. అతనికి పూర్తిగా స్పృహ లేకపోవడంతో తన పక్కన మంచం మీద ఇంకొకరు ఉన్నారనే విషయం అతను గమనించలేదు. అలా అవంతిక అనిరుద్ధ్ ఇద్దరూ ఆ రాత్రిని ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా గడిపేశారు. మరుసటి రోజు ఉదయం కిటికీల గుండా సూర్యకిరణాలు లోపలికి వచ్చి గదిని వెలుతురుతో నింపేశాయి. అవంతిక ఇంకా మంచం మీద గాఢ నిద్రలో ఉంది. ఆమె చెయ్యి అతని గుండెల మీద ఉంది. ఆమె సన్నటి కాలు అతని తొడపై వేసి ఉంది. విపరీతమైన తలనొప్పితో అనిరుద్ధు కళ్ళు తెరిచాడు. సరిగ్గా తన పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న అవంతిక ముఖం కనిపించింది. అతని మనసులో ఏదో వింత భావన కలిగింది. అతను కళ్ళు తెరిచిన నిమిషంలోపే అవంతిక కళ్ళు కూడా మెల్లగా తెరుచుకున్నాయి.
ఇద్దరి చూపులు ఒక్కటయ్యాయి. గదిలో ఒక్కసారిగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. అనిరుద్ధ్ కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. కానీ నిన్నటి రాత్రి కంటే ఇప్పుడు చాలా స్పష్టంగా చూస్తున్నాడు. అవంతికకు వెంటనే తన చేతులు కాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలిసి చాలా ఇబ్బందిగా అనిపించింది. అతను దాని గురించి పెద్దగా పట్టించుకోనట్లు కనిపించడంతో తను కూడా ఏమీ తెలియనట్లే నటిస్తూ మెల్లగా తన కాలును అతని పై నుండి పక్కకు తీయడానికి ప్రయత్నించింది. బాగా నిద్రపోయినట్లున్నావు. రాత్రి హాయిగా నిద్ర పట్టిందా? అనిరుద్ధు బొంగురు గొంతుతో అడిగాడు. అంతే. అవంతిక కాలు గాల్లోనే ఆగిపోయింది. ఆ పట్టింది. బుగ్గలు ఎర్రబడుతుండగా వెంటనే తన కాలును పక్కకు లాగేసుకుంది. ఆ తర్వాత మాట మారుస్తూ, నిన్న రాత్రి మీరు అస్సలు స్నానం చేయలేదు, మరి ఇప్పుడు వెళ్ళడం లేదా అంది. ఆమె అన్న మాటలు ఆ ఇబ్బందికరమైన పరిస్థితి నుండి ఆమెను కాపాడాయి. అనిరుద్ధ్ మంచం దిగి బాత్రూంలోకి వెళ్ళాడు. అతని వెళ్ళడమే ఆలస్యం. అవంతిక తన దిండు దుప్పటి తీసుకుని గబగబా ఆ గదిలోంచి పారిపోయింది. అబ్బా, త్రుటిలో తప్పించుకుంది. ఏదో ఒక ఘోరం జరగకుండా ప్రశాంతంగా గడిచిపోయినందుకు దేవుడికి దండం పెట్టుకుంది. నిన్న రాత్రి కారులో జరిగిన గొడవతో సహా అంతా అతను మర్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. లేదంటే రాబోయే రోజులు తనకు నరకంగా మారడం ఖాయం. కానీ ఒక రకంగా చూస్తే ఆ గొడవే తన విడాకులకు దారితీస్తుందేమో. వీడియో చివరి వరకు చూసారా? అయితే ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్కు సపోర్ట్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.